తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు చాలా సానుకూలమైన రోజు. మీరు చేసిన కృషికి, లేదు మీరు పెట్టిన శ్రద్ధకి, లేదా మీరు చూపించిన కష్టానికి ఈ రోజు చాలా చక్కని ఫలితాలు కనబడతాయి. విదేశాలు వెళ్లి చదువుకోవాలనుకున్న వాళ్ళ కోరిక ఈ రోజు తీరుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి మీరు చేయబోయే పనుల్లో ఎక్కువ శ్రమ కనపడుతోంది. ఫలితం తక్కువ కనపడుతోంది. నిరాశ చెందకండి. కుటుంబ వాతావరణము చాలా అన్యోన్యంగా ఉంటుంది. గతంలో ఏవైనా మాట పట్టింపులు ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు చక్కని వాతావరణంతో పాటు మంచి దిగుబడిని కూడా మీరు పొందుతారు. తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. రుణాలు తీర్చుకుంటారు. పథకాలు, ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ ఈ రోజు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కళారంగంలో ఉన్న వాళ్లకు మంచి మంచి అవకాశాలతో పాటుగా పారితోషికాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు ఈ రోజు మీకు మంచి లాభాలు వచ్చేటట్టుగా, మీరు కోరుకున్న విస్తరణ ఈ రోజు జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కొత్త స్థానాలు కూడా మారతారు. ఆ అవకాశం గోచరిస్తోంది. ఆ దిశగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలని అనుకుంటే కనుక మంచి కంపెనీలను సెలెక్ట్ చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క పరిశ్రమలు అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా మీరు ఈ రోజు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. సంతాన పట్లంగా చూసినట్టయితే సంతానం కోరే వారికి ఈ రోజు ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దు. మీకు అవకాశం లేదు. తదుపరి మళ్ళా ప్రయత్నం చేసుకోండి. ఈ రోజు అస్సలు కలిసి రాదు. తరువాత వివాహ ప్రయత్నాలకు చాలా సానుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్య పరిస్థితులు గతంలో కన్నా మెరుగ్గా ఉంటాయి. మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం నాడు సూర్య ఆరాధన చేస్తూ, ఆదివార నియమాలు పాటిస్తూ, అంటే మాంసాహారము, మద్యము నిషేధించాలి. ఈ ఆదివార నియమాలు కనుక పాటించినట్టయితే విశేషమైన ఫలితాలు, సానుకూలమైన శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ పెడితేనే తప్ప మీరు పాస్ అయ్యే అవకాశం లేదు. శ్రద్ధ పెట్టి చదివిన వాళ్లకు, కష్టపడి చదివిన వాళ్లకు కూడా మంచి అవకాశాలు, విదేశాలు వెళ్లి చదువుకోవడము, అక్కడ స్థిరపడే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అధిక ఒత్తిడి, మానసిక వ్యధ, శ్రమ తప్పదు. అన్ని పనులు సమయానికి పూర్తి చేసుకుంటారు. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న ఒత్తిడులు కానీ, చిన్న చిన్న విభేదాభిప్రాయాలు రావడం జరుగుతుంది. సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు మీరు స్తబ్దుగా, మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. వ్యవసాయ రంగంలో సానుకూలమైన వాతావరణము, లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. కళారంగంలో వారికి మీ యొక్క సృజనాత్మకకు, టాలెంట్కి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. వ్యాపార రంగం చూసినట్టయితే వ్యాపారంలో లావాదేవీలు సాధారణంగా నడుస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసుకోవాలంటే ఈ రోజు అస్సలు వద్దు. మరుసటి ప్రయత్నం తర్వాత చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు సాంకేతిక పరంగా, అంటే టెక్నాలజీ పరంగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకుంటే కనుక మీకు మంచి అవకాశాలు వస్తాయి. లేదు సాగిద్దాము అని అనుకున్న వాళ్ళకి సామాన్యంగానే ఉంటుంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. వివాహం కోసం చేసే ప్రయత్నాలకు ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. సంతానం పట్ల శ్రద్ధ వహించండి. సంతానం కోరుకునే వాళ్ళకి ఈ రోజు అసలు ఆ ప్రయత్నాలు చేయకండి. ఎటువంటి ఇది చేయకుండా మరుసటి రోజు మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక, లేదా మీకు అనుకూలమైన రోజు కనుక అలాంటి ప్రయత్నాలు చేస్తే ఫలిస్తుంది. కానీ ఈ రోజు అయితే మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఆరోగ్యం ఓవరాల్ గా అందరికీ చాలా చక్కగా ఉంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఉదయం పూట గణేష్ ఆలయాన్ని సందర్శించి 5 ప్రదక్షిణాలు చేసుకొని గరికమాలను కనుక సమర్పించినట్టయితే సానుకూలమైన ఫలితాలతో పాటు శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో కొత్త దిశ చూసుకుంటారు. కొత్త కొత్త కోర్సుల్లోని జాయిన్ అవుతారు. తద్వారా మంచి విజయాన్ని సాధిస్తారు. విభిన్నమైన పుస్తకాలు చదవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశము, విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశము, కొంతమందికి అక్కడే స్థిరపడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక ఈ ఉద్యోగంలో మీ పనితీరు, అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో మీ యొక్క పనితీరు పెరిగి అభివృద్ధి మీద దృష్టి పెట్టినట్టయితే కనుక
చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు కూడా వినే అవకాశము ఈ రోజు కనపడుతోంది. కుటుంబ వాతావరణంలో మీ మాటలకు ఒకంత నిరాదరణ, మీ మీద ఒకంత వ్యతిరేకత కనపడుతోంది కాబట్టి జాగ్రత్తగా సమస్యలను పరిష్కరించుకోండి. వ్యవసాయదారులకు పంటలకు సంబంధించినటువంటి శ్రద్ధ తీసుకున్నట్టయితే చీడపీడల వల్ల కానీ లేదా ఇతరత్రా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవి సానుకూలంగా మీరు పరిష్కరించుకుంటే కనుక ఈ ఫలితాలు ఉత్తరోత్తర మంచి లాభాలు తెస్తాయి. అయితే మీరు ఇక్కడ కొత్త రుణాల కోసం రైతులు అస్సలు వెళ్ళకండి. ప్రభుత్వ సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి రాలేకపోవచ్చు. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. పారితోషికం కూడా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు కానీ ఆర్థిక పరమైన లావాదేవీలు కానీ ఈ రోజు చాలా చక్కని అంటే అనుకూలతను తెచ్చిపెడతాయి. ఐటీ రంగం వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన పెట్టుబడులకు ఇది చాలా మంచి సమయం అన్నమాట. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఆరోగ్య పరిస్థితులు కూడా సాధారణంగా ఉంటాయి. గతంలో ఏవైనా దీర్ఘకాలిక రుగ్మతలు ఉంటే కనుక డాక్టర్ పర్యవేక్షణ ఈ రోజు తప్పనిసరి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సోమవారం నాడు శివుడిని అర్చన చేసుకుని అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏవైనా ఉంటే పోతాయి. దానితో పాటుగా రామాలయాన్ని దర్శించి అక్కడ ఆంజనేయ స్వామికి అరటిపండు నివేదన చేసి వచ్చేస్తే కనుక మీకు ఎటువంటి సమస్యలున్నా తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ రోజు మీరు కష్టపడి చదివితేనే తప్ప మీకు భవిష్యత్తులో మంచి మార్కులు కానీ వచ్చే అవకాశం లేదు. సబ్జెక్టులు మీరు కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ముందుగా తెలుస్తోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో మాటలు పడే అవకాశము, మీ పై అధికారులు మీ మీద నిందలు వేసే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఈరోజు వ్యవహరించండి. ఇతరత్రా శుభవార్తలు వినే అవకాశము, భూమి, గృహము, వాహనము కొనుక్కునే అవకాశం కూడా ఉద్యోగస్తులకు కనబడుతోంది. రుణాలకు వెళ్ళే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ రుణాలు అవసరమా అనవసరమా అనే యోచన మీరు చేసుకోండి. కుటుంబ పరిస్థితుల్లో కనుక చూసినట్టయితే వాతావరణం చాలా చక్కగా ఉంది. కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయించండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో నష్టం వచ్చే అవకాశం కనపడుతోంది. అది మీ ప్రయత్నం వల్ల కావచ్చు, లేదా ప్రకృతి వల్ల కావచ్చు, లేదా చీడపీడల వల్ల, పశువుల వల్ల కావచ్చు నష్టాన్ని పొందే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా రైతులు వ్యవహరించండి. కళారంగంలో ఉన్న వాళ్లకు మంచి ప్రతిభ, అవకాశము, పారితోషికం పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు చూడడంతో పాటు భాగస్వామ్య ఒప్పందాలు రద్దయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి అది ఎందువల్ల ఏమిటి అనే యోచన చేసుకోండి. కొత్త భాగస్వామ్యాన్ని తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు అస్సలు ప్రయత్నం చేయకండి. కలిసి వచ్చే అవకాశం లేదు. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది. పారిశ్రామిక రంగం ఉన్న వాళ్ళకి సాధారణమైన స్థితి గోచరిస్తోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా తలెత్తే అవకాశం ఉంది. కానీ ప్రమాదాలు మాత్రం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. జాగ్రత్తలు వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం నాడు హనుమంతుణ్ణి, కాలభైరవుణ్ణి కనుక పూజించినట్టయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.